హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే ఎసెన్స్ ఆఫ్ తండేల్ అయితే చూశాను. సో చైతు ఈజ్ బ్యాక్. వన్ వర్డ్ ఒకటే అండి. సో కస్టడీ తర్వాత సో అంతగా హిట్ లేని నాగ చైతన్యకి సో కెరియర్ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నటువంటి సమయంలో తండేల్ అనే కొంచెం రియలిస్టిక్స్ లాంటి సినిమాతో అయితే మళ్ళీ ముందుకు రాబోతున్నాడు. సో మా నుండి విడిపోయిన ముక్క మీకే ఇంత పొగరుంటే సో ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంత పొగరుండాలి అనే లైన్ అయితే ఒకటి ఉంది భయ్య. నిజంగా గూస్ బంప్స్ ఉంది ఆ సీన్. సో భారత్ మాతకి జై అనేసి అయితే ఎసెన్స్ అనేది ఎండ్ అవుతుంది. సో రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇచ్చాడు ఇందులో. అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఆర్ ఫ్యాంటాస్టిక్, డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఓవరాల్గా సినిమా అయితే మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే కనిపిస్తుంది అండ్ శ్రీకాకుళం స్లాంగ్. సో ఓవరాల్గా మంచి రియలిస్టిక్ సినిమా లాగా అయితే కనిపించబోతుంది. సో నాగ చైతన్య ఇప్పుడైతే ఈ కాలంలో సో ఈ టైంలో అయితే మంచి మంచి ప్రయోగాలు చేసే సినిమాలు అయితే చేస్తున్నాడు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ఎంచుకుంటున్నాడు. అండ్ ఓవరాల్గా తండేల్ టీజర్ చూసుకుంటే, ఎసెన్స్ ఆఫ్ తండేల్ చూస్తే నిజంగా ఈసారి అయితే నాగ చైతన్య ఖచ్చితంగా కొత్తగా ప్రయోగం చేస్తున్నాడు అండ్ కొత్త కథని అయితే ఎంచుకున్నట్టయితే మనకు అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా నాగ చైతన్య అప్పట్లో కాకుండా రొటీన్ సినిమాలు కాకుండా ఇప్పుడు చూసుకుంటే మనము రీసెంట్ సినిమాల నుంచి చూసుకుంటే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు అయితే ఎంచుకుంటున్నాడు. అండ్ కస్టడీ కూడా చాలా మంచి కాన్సెప్ట్ అనేది ఉంది. కస్టడీ కూడా మంచి డిఫరెంట్ స్టోరీ అయితే తీసుకున్నాడు. బట్ బ్యాడ్ లక్ అది ఆడలేకపోయింది. బట్ తండేల్ అయితే నిజంగా చాలా కొత్త రకంగా అయితే సినిమా అయితే ఎంచుకోవడం జరిగింది. సో సాయి పల్లవి కూడా చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి కూడా మంచి సినిమాతో అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఇది సాయి పల్లవికి అండ్ నాగ చైతన్యకి మంచి కంబ్యాక్ అయితే కానుంది. సో ఇది G82 పిక్చర్స్ నిర్మిస్తున్నారు. సో సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో చాలా బాగుంది. సో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.